ఒక ప్రైమ్ ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడవలసిన విషయాలు, అక్కడ కనెక్టివిటీ ఏముంది, గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఏముంది, అక్కడ ఎయిర్పోర్ట్ యాక్సెస్ కానీ రైల్వే స్టేషన్ యాక్సెస్ కానీ ఇట్లాంటివి ఉన్నాయా లేవా, ఇలాంటి అన్ని థింగ్స్ చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. మేము ఒక కంపెనీలు అంటూ పనిచేయట్లేదండి. చాలా వెంచర్స్ ఉంటున్నాయి, వందల వెంచర్స్ ఉంటున్నాయి. మంచి డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మేము రికమెండ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు హైదరాబాద్లో అందరూ భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సరే, ఎందుకు అంటున్నారు? అక్కడ ఒక సెపరేట్ బాడీని క్రియేట్ చేశారు, FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇలా ఇంతకుముందు సైబర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఎందుకు క్రియేట్ చేశారు అంటే, కొత్తగా కంపెనీస్ రాబోతున్నాయి, ఎక్కువ డెవలప్మెంట్ జరగబోతుందని ఒక బాడీని క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా అంతే అండి, కొత్త కంపెనీస్, కొత్త వెంచర్లు, కొత్త రోడ్లు ఇవన్నీ ఇక్కడ రాబోతున్నాయి. చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇక్కడ ఉండబోతుంది. ఇక్కడ డిలే అవ్వకూడదని చెప్పి స్పెషల్గా FCDA అనే ఒక బాడీని క్రియేట్ చేసి దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి, అయితే ఈ వెంచర్లు తీసుకోవాలంటే ఏం చేయాలి? మీరు చూస్తూ ఉండండి, కొన్ని కంపెనీస్ ఏమో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 40,000 చెప్తారు. దాన్ని ఆనుకునే ఉన్నదే పర్ స్క్వేర్ యార్డ్ 20,000 అన్నా సరే 40,000 కొనని వెళ్తారు. ఎందుకనంటే కంపెనీ ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి. మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తే రీసేల్ చేసుకునేటప్పుడు కొన్ని కంపెనీలో 50,000 అంటారు, దాన్ని ఆనుకునే ఉన్నది 30,000 అంటారు. ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఎవరైతే క్లబ్ హౌస్ ఇస్తారో, పార్క్స్ ఇస్తున్నారో, డెవలప్మెంట్ చేస్తున్నారో, ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నప్పుడు రేటు కోసం పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ FCDA అని ఒక బాడీ ఉంది. 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే 2 phases చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నాయి. 14,000 గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. చాలా కొత్త కంపెనీస్ రాబోతున్నాయి. 11 జోన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంకా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించకూడదండి. మంచి కంపెనీ ఏదనేది చూడాలి. కాబట్టి మంచి టైటిల్, మంచి డెవలపరు, గ్రేడ్ 1 వెంచర్స్ అన్నీ కూడా మన లిస్టులో ఉన్నాయండి. మనం ఏ ఒక్క వెంచర్లోనూ చేయట్లేదండి, అన్ని వెంచర్స్లోనూ చేస్తున్నాము. అందులో గ్రేడ్ 1 వెంచర్స్ ఏమున్నాయి, మంచి క్లియర్ టైటిల్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనకు తెలుసు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ వౌచర్స్ పంపండి, లేకపోతే ఈ డీటెయిల్స్ పంపండి అని అడుగుతున్నారు. కొన్ని గుడ్ థింగ్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. అన్నీ మనం ఫోన్లో చెప్పలేము. కాబట్టి మీ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఒకసారి విజిట్ చేయడానికి టైం కేటాయిస్తే మీకు ఇక్కడ ఉన్న లోడ్పాట్లు కానీ, మంచి వెంచర్స్ కానీ, ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉంది మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో మీరు ఎక్కడ కొన్నా కూడా రేట్లు పెరుగుతాయండి. ఎక్కడ ఎక్కువ పెరుగుతుంది? KBHPలోను గచ్చిబౌలిలో ఒకేలా పెరిగాయా? లేదు, ప్రతి చోట పెరుగుతాయి. ఎక్కడ ఎక్కువ పెరుగుతాయని తెలుసుకోవడం అండి మంచి ఇన్వెస్ట్మెంట్. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.